నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మరియు మాజీ ఎమ్మెల్యే సన్మానం చేసి చిన్న పాపకు కేక్ కట్ చేసి తినిపించిన తాజా మాజీ ఎమ్మెల్యేలు. మీరు కూడా ఏదైనా ఒక ఎమ్మెల్యేగా నేను ఈ ప్రాంతంలో ఉన్న మీరు కూడా మీ సమస్యలను నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ పక్షాన నేను 100% మీ పక్షానే ఎక్కువ శాతం నేను ఆలోచిస్తా అని అదేవిధంగా రేఖాక ఇన్నిసార్లు మా దగ్గర 2 టర్మ్లు ఆమె ఎమ్మెల్యేగా చేసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆమె ఎంపీ అభ్యర్థిగా ఆమె తిరుగుతున్నది. మరి తప్పకుండా ఆమె టికెట్ వచ్చితే తప్పకుండా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా నేను కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు అధిష్టానం నిర్ణయానికి 100% కట్టుబడిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏ మాట చెప్తే ఆ మాట నేను కట్టుబడిన వ్యక్తి. కాబట్టి మీ సమస్యల విషయము చాలా రకాలుగా డిఫరెంట్ సమస్యలు ఆ సమస్యల గురించి తెలుసు. కాబట్టి మీరు లేదు మేము ఏం చేయాలని కనుక ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీకే ఈరోజు పూర్తిగా బాధ్యత మీకే మనం మొదలుపెడుతున్నాం. అందు గురించి ఈ కార్యక్రమాన్ని గురించి అవకాశం వచ్చింది ఉమెన్స్ డేలో. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అలాగే మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మరి మొన్న ముచ్చుదల కలిసినప్పుడు ఒక ఆడబిడ్డగా బ్లెస్సింగ్స్ ఇస్తే ఏమవుతుంది అనేది మీరు అందరూ చూశారు. మరి వాస్తవంగా నేనైతే హృదయపూర్వకంగా ఆ రోజు టికెట్ డిక్లేర్ అయిన రోజే మరి బొజ్జుదానికి నేను బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి మన ముందు ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం మరి ఈ క్యాంప్ ఆఫీస్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు ఆయన వచ్చినందుకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే మన చైర్మన్ గారు కొత్తగా మరి ఎలక్ట్ అయిన చైర్మన్ సత్యమన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, మండల్ ప్రెసిడెంట్ దయానంద్ అన్న గారికి, మరి కౌన్సిలర్స్కి, సత్యమన్న గారికి, రమేష్ అన్న గారికి, అందరికీ వేదిక పైన ఉన్న అందరికీ పేరు పైన నమస్కారం. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలతోటే ప్రభుత్వాలు. ఈరోజు మహిళలకి ఇచ్చే ప్రయారిటీ ఏ ప్రభుత్వం అయినా మనము వీలైన మాట అటు ఇటు తప్పుతారు, కానీ మహిళలు మాత్రం మాట తప్పదు. ఈ రోజు మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళల గురించి ఆలోచించి బస్సు ఫ్రీ ఇవ్వడం,